బేసికల్లీ ఎవరైనా ఏ మత్తు పదార్థం తీసుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళ బ్రెయిన్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో మళ్ళీ అగైన్ మనం ఆ బ్రెయిన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చూస్తే ఒకటి రివార్డ్ సర్క్యూట్ అంటాం. మీరు ఇందాక అడిగారు ఎందుకు ఈ మత్తుకి అంత సర్క్యూట్ ఏం చేస్తుంది, మన బ్రెయిన్లోని ఒక సెంటర్ ఉంటుంది, అది రివార్డ్ అంటే తెలుసు మనకు, ఒక క్యారెట్ లాంటిది. సో అది ఒక ప్రోత్సాహన కలిగిస్తుంది, దట్ స్ట్రెంథన్స్ అవర్ బిహేవియర్. సో అది మనకి ఇచ్చేటువంటి కిక్ అన్న వర్డ్, లేకపోతే హై అన్న వర్డ్, లేకపోతే మత్తు, అది ఎంత ప్లెజరబుల్ థింగ్ అంటే దాన్ని పదే పదే పొందాలి అన్నటువంటి కారణం చేత బ్రెయిన్ విల్ అంటే ఈ డ్రగ్ వెళ్ళి బ్రెయిన్ని హైజాక్ చేసేస్తుంది. సో ఇట్ కీప్స్ ఆన్ టెల్లింగ్ యూ ఐ వాంట్ దిస్. సో ఆ ప్లెజర్ కోసం. సో ఆ ప్లెజర్ కోసం పీపుల్ స్టార్ట్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మనకి ఎంత ప్లెజర్ వచ్చినా దెర్ ఈస్ నో ఎండ్ టు ఇట్. సో ఆ కంటిన్యూస్ ఆ ప్లెజరబుల్ స్టేట్ పొందడానికని దీనికి మాదక ద్రవ్యాలతో పూర్తిగా మనం సినిమాలో కొన్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు బాగా వెళ్ళిపోయి విత్డ్రాల్స్లో సఫర్ అవుతున్నా కూడా డ్రగ్ గురించే వెతుక్కుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే అది బాగా మన బాడీ మన మైండ్ దాని మీద ఆధారపడిపోయిందని ఫిజియలాజికల్ డిపెండెన్స్, సైకలాజికల్ డిపెండెన్స్ అంటాం. ఎప్పుడైతే ఆధారపడిపోయిందో అది లేనప్పుడు మన బాడీ స్టార్ట్స్ రియాక్టింగ్. అది వాంతులు అవ్వచ్చు, కొన్ని డ్రగ్స్ వలన కొన్ని ఇరిటబుల్ అవ్వచ్చు, వైలెంట్గా అయిపోవచ్చు, అగ్రెసివ్ అయిపోవచ్చు, లేనివి కనపడడం, హాలుసినేషన్స్, సో సైకోటిక్ ఫీచర్స్ ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అంటే వాళ్ళు ఎలా అంటే కోసేసుకోవడం, పొడవడానికి వెళ్ళిపోవడం. సో అంత కైండ్ ఆఫ్ స్టేట్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే దట్ ఎఫెక్ట్స్ వాళ్ళ థింకింగ్, థాట్ లెవెల్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఇమోషన్స్, దీస్ 3 ఏరియాస్ గెట్స్ ఎఫెక్టెడ్. నా ఆలోచనలు, నా భావాలు, నా ప్రవర్తన ఇవి అదుపులో లేనప్పుడు నేను ఒక మనిషినే కాదు. సో యూ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ మీ అండ్ ఏమంటారు కైండ్ ఆఫ్ ఐ వుడెంట్ సే యానిమల్, ఐ డోంట్ వాంట్ టు ఇన్సల్ట్ దెమ్. ఆ సబ్ హ్యూమన్ లైఫ్కి వెళ్ళిపోతాం. అంటే వీ డోంట్ నో, వ్యత్యాసాలు ఏమి ఉండవు. సో యూ సీ లాట్ ఆఫ్ క్రైమ్స్ ఇండల్జ్డ్ ఇన్.